నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జూబ్లీ హిల్స్ లో చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని, ఇరువురు నేతల మధ్య గంటకు పైగా సుదీర్ఘ చర్చలు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లిన ప్రధాని, ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని పరామర్శించిన మోదీ. తమిళనాట కొలువు తీరిన టీవీకే సర్కార్, సీఎం విజయ్తో పాటు 10 మంది మంత్రుల ప్రమాణం. ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్పై తొలి సంతకం, తమిళనాట సామాజిక న్యాయ శకం మొదలైందన్న విజయ్. బెంగళూరులో ధ్యాన్ మందిర్ ను ప్రారంభించిన ప్రధాని, సమాజ వికాసానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సేవలు ఉన్నతమైనవన్న మోదీ. ఉక్రెయిన్తో శాంతి చర్చలకు రష్యా సిద్ధమేనన్న పుతిన్, ఖచ్చితమైన ఒప్పందానికి దారి తీసేలా ఉండాలని షరతు. ఇంధన సెగ సామాన్యుడిపై పడకుండా చమురు సంస్థల చర్యలు, 10 వారాల్లోనే ₹1,00,000 కోట్ల నష్టం భరించిన కంపెనీలు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఆత్మీయ భేటీ 1:10 నిమిషాల పాటు సాగింది. ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధానమంత్రి మోదీని నారా కుటుంబ సభ్యులు ఆత్మీయంగా స్వాగతించారు. అనంతరం చంద్రబాబు, లోకేష్ ప్రధాని మోదీని లోపలికి తోడ్కొని వెళ్లారు. అనేక సందర్భాల్లో సీఎం చంద్రబాబు, నారా లోకేష్ మోదీని కలిసినా స్వయంగా ప్రధాని మోదీ వారి ఇంటికి రావడాన్ని నారా కుటుంబం ప్రత్యేకంగా భావించింది. మోదీని స్వాగతించడం నుంచి ఆతిథ్యం వరకు అన్ని విషయాలను మంత్రి నారా లోకేష్ దగ్గరుండి పర్యవేక్షించినట్లు తెలిసింది. ప్రధానికి ఇచ్చిన ఆతిథ్యంలో తెలుగు సంప్రదాయ వంటకాలు ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. ఈ రోజు తమ కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోతుందని అంతకుముందు చంద్రబాబు ట్వీట్ చేశారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రధాని మోదీ పరామర్శించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మోదీ జూబ్లీ హిల్స్ లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ముక్కు ఆపరేషన్ చేయించుకున్న పవన్ కళ్యాణ్ కొన్ని రోజులుగా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కళగం టీవీకే అధినేత చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్ సహా 10 మందితో నూతన క్యాబినెట్ కొలువుదీరింది. నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే దశంపై విజయ్ తొలి సంతకం చేశారు. మిగిలిన హామీల అమలుకు కొంత సమయం ఇవ్వాలని ప్రజలను కోరారు. తమిళనాడులో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. అభిమానుల కోలాహలం, విజిల్ శబ్దాల నడుమ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. దేవుడి సాక్షిగా విజయ్ ప్రమాణం చేశారు. తర్వాత 9 మంది టీవీకే నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్ ఆనంద్, అదవ్ అర్జున, కేజీ అరుణ్ రాజ్, కేఏ సెంగొట్టియాన్, పి వెంకటరమణన్, ఆర్ నిర్మల్ కుమార్, రాజ్మోహన్, డాక్టర్ టీకే ప్రభు, ఎస్ కీర్తన మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జోసెఫ్ విజయ్ ఎనుం నాన్ சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும்
நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కీలక దస్త్రాలపై విజయ్ సంతకం చేశారు. అన్ని నివాసాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే దస్త్రంపై తొలి సంతకం చేశారు. మహిళా భద్రత, మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే దస్త్రంపైన సంతకం చేశారు. తానేమీ రాజకుటుంబం నుంచి రాలేదన్న విజయ్ అయినా ప్రజలు తనను స్వాగతించి మద్దతుగా నిలిచారని చెప్పారు. తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టలేనని స్పష్టం చేశారు. హామీలను అమలు చేసేందుకు తనకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. డీఎంకే ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిందని చెప్పారు. తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని వివరించారు. టీవీకేలో ఒకే అధికార కేంద్రం ఉందని, అది విజయ్ మాత్రమేనని తేల్చి చెప్పారు. பெண்கள், இளைஞர்கள், விவசாயிகள், அரசு ஊழியர்கள், ஆசிரியர்கள், உழைக்கிற மக்கள், மீனவர்கள் எல்லாருமே நம்ம டிவிகே அரசுல நல்லா இருப்போம். பிறப்புக்கும் எல்லா உயிர்க்கும் அப்படின்றத நம்ம சமரசம் இல்லாத அடிப்படை கோட்பாடு. சிறுபான்மை சகோதரர்களே, உங்களுக்காக நம்ம டிவிகே அரசு கூடவே நிற்கும். உங்களுக்கு அதுல எந்த விதமான சந்தேகமும் வேணாம். இந்து, முஸ்லிம், கிறிஸ்தவர்களுக்கான முகம் தான் இந்த விஜயனுடைய முகம். அதுல 100% நீங்க இந்த விஜயை நம்பலாம். இப்படி ஒரு சூழலை ஏற்படுத்தி கொடுத்த தமிழ்நாட்டு மக்கள், ஒட்டுமொத்த மக்கள், உங்கள் அனைவருக்கும் இந்த நேரத்தில் என்னுடைய நன்றியை தெரிவிச்சு, இன்னொருத்தவங்களுக்கு முக்கியமா நான் நன்றி சொல்லணும். அது இந்த விஜய் மாமாவோட குட்டி நண்பீஸ். அவங்களாலதான் இது நடந்திருக்கு. உங்களுக்கு எப்படி நன்றி கடன் செய்யணும்? உங்களுக்காக உங்க ஃபியூச்சரை மைண்ட்ல வச்சுக்கிட்டு எல்லா நல்ல விஷயங்களையும் உங்களுக்காக இந்த விஜய் மாமா செஞ்சு கொடுப்பான். கான்பிடண்டா இருங்க. எல்லாருமா சேர்ந்து ஒரு ஃப்ரெஷ் கவர்னன்ஸ், ஒரு நியூ கவர்னன்ஸ் ஒன்று கொடுப்போம். This is a new beginning, a new era of a real secular social justice starts now. ప్రమాణ స్వీకారం అనంతరం సచివాలయానికి వెళ్లిన విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నూతన సీఎంకు అధికారులు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు. తమిళనాడు కేబినెట్ లో ప్రస్తుతం మిత్రపక్షాల నేతలకు చోటు దక్కలేదు. మిత్రపక్షాలను సంప్రదించి తరువాత కేబినెట్ విస్తరణ చేయనున్నట్లు సమాచారం. విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్, ఇతర కుటుంబ సభ్యులు, టీవీకే నాయకులు, మద్దతిచ్చిన పార్టీ నాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలివచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. కార్యకర్తలు, సినీ ప్రముఖులు సైతం విజయ్ ప్రమాణ స్వీకారానికి వచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 107 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటు కోసం 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమైంది. తొలుత కాంగ్రెస్, తరువాత వామపక్షాలు మద్దతు తెలపగా తీవ్ర ఉత్కంఠ తరువాత నిన్న వీసీకే, ఐయుఎంఎల్ కూడా మద్దతు ప్రకటించాయి. మిత్రపక్షాల మద్దతుతో టీవీకే మెజార్టీ 120కి చేరడంతో విజయ్ ని ముఖ్యమంత్రిగా గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ నియమించారు. మే 13లోపు అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని ఆదేశించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ తిరుచి ఈస్ట్ నియోజకవర్గాన్ని వదులుకున్నారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందు తిరుచి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని అధికార వర్గాలు తెలిపాయి. రాజీనామా లేఖను సచివాలయానికి పంపినట్లు వెల్లడించాయి. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. చట్ట ప్రకారం ఒక అభ్యర్థి 2 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగడానికి వీల్లేదు. అందువల్ల తిరుచి ఈస్ట్ సీట్ను విజయ్ వదులుకున్నారు. పెరంబూరు ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. తమిళనాడు శాసనసభ ప్రోటెం స్పీకర్గా టీవీకే ఎమ్మెల్యే ఎంవి కరుప్పయ్య ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కరుప్పయ్యతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం విజయ్ కూడా హాజరయ్యారు. ఎంవి కరుప్పయ్య గతంలో అన్నాడీఎంకే పార్టీలో ఉన్నారు. 2011 నుంచి 16 వరకు ఆయన షోలవంద నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. అనంతరం అన్నాడీఎంకే పార్టీని వీడి టీవీకేలో చేరారు. మరోవైపు తమిళనాడులో 234 నియోజకవర్గాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరందరితో ప్రొటెం స్పీకర్ కరుప్పయ్య ప్రమాణం చేయిస్తారు. అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు మే 12న ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలు చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ పురస్కార్ 2025 అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్కు 2వ స్థానం దక్కడం గర్వకారణమన్నారు. వివిధ విభాగాల్లో శృంగవరం, బొక్కసంపాలెం, చముళ్లపల్లి, గుండమాల పంచాయతీలు అవార్డులు సాధించాయన్నారు. ఆయా పంచాయతీల సర్పంచ్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న సీఎం చంద్రబాబుకు పవన్ ధన్యవాదాలు తెలియజేశారు.
సేవ సంస్కృతి సంప్రదాయాలకు భారత్ పుట్టినిల్లు అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మికత సేవాభావంలో భారత్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని చెప్పారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవంలో ప్రధాని పాల్గొన్నారు. అక్కడ నూతనంగా నిర్మించిన ధ్యాన్ మందిర్ను ప్రారంభించారు. బెంగళూరు కేవలం అంతర్జాతీయ ఐటీ హబ్లకు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక సాంస్కృతిక చైతన్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నగరంగా ఎదిగిందని చెప్పారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ప్రారంభించిన ఈ ధ్యాన్ మందిర్ రాబోయే తరాలకు శాంతిని అందించే కేంద్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతరులకు సేవ చేయడం వంటి విషయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటి సంస్థలు తోడుగా ఉంటాయన్నారు. దేశ నిర్మాణంలో కేవలం ప్రభుత్వాల పాత్రే సరిపోదని, సమాజం చురుగ్గా పాల్గొన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుందని వివరించారు. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచ స్థాయిలో భారత్ అగ్రగామిగా ఎదిగిందన్న ప్రధాని, యువతకు ఉపాధి, మహిళా సాధికారత ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. పర్యావరణ బాధ్యత, యువత సాధికారత, మానసిక ప్రశాంతత ద్వారా వికసిత భారత్ను నిర్మించాలని మోదీ పిలుపునిచ్చారు. మరోవైపు మోదీ నాయకత్వాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ ప్రశంసించారు. ఒకప్పుడు పేదరికం, అవ్యవస్థకు మారుపేరుగా ఉన్న భారత్ నేడు అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరిందని తెలిపారు. आज दिव्य और भव्य ध्यान मंदिर का लोकार्पण हुआ है. जब संकल्प स्पष्ट हो और सेवा भाव से कार्य किया जाए तो हर प्रयास का सुखद परिणाम मिलता है. भारत के अनेक आध्यात्मिक आंदोलनों ने अंततः स्वयं को मानव सेवा के माध्यम से ही अभिव्यक्त किया है. मुझे खुशी है कि आर्ट ऑफ लिविंग के हर प्रयास में सेवा की इसी भावना का प्रतिबिंब नजर आता है. आज भारत के सभी लोग इतने गर्व से चल रहे हैं कि आपने भारत को एक दूसरी स्तर पर ले गए. गंदगी, गरीबी और अव्यवस्था से लोगों को उठा के देश को एक नई पहचान आपने दिया. आप आते ही आपने घोषित किया स्वच्छ भारत अभियान. पूरी तरह से ये जो जिसको रेड टेरर कह के कहते हैं वो पूरी तरह से समाप्त हो गया. ऐसे कई जगह हिंसा से मुक्त कर दिया देश को. 10 साल में आप देखो भारत जो मांगने वाला देश से आपने देने वाला देश बना दिया. మిత్రపక్షాలను, ప్రజలను కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రాంతీయ పార్టీల అండతో మనుగడ సాగిస్తున్న పరాన్నజీవి రాజకీయ శక్తిగా కాంగ్రెస్ను అభివర్ణించారు. కర్ణాటకలో పర్యటించిన ప్రధాని బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. తమిళనాడులో దీర్ఘకాలిక మిత్రపక్షమైన డీఎంకేను కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. రాజకీయ సమీకరణాలు మారినప్పుడల్లా భాగస్వాములకు వ్యతిరేకంగా మారుతుందని దుయ్యబట్టారు. ఒకప్పుడు 400కు పైగా లోక్సభ స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు పొత్తులు ఉన్నప్పటికీ 100 సీట్ల మార్కును కూడా దాటలేకపోతోందని ఎద్దేవా చేశారు. బెంగాల్లో ఒకప్పుడు 3 బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారని మోదీ గుర్తు చేశారు. ఇప్పుడు 200 మందికి పైగా శాసనసభ్యులు ఉన్నారని చెప్పారు. కేరళలో కూడా బీజేపీ క్రమంగా బలోపేతం అవుతోందన్నారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని మోదీ దుయ్యబట్టారు. आज एक परजीवी पार्टी की बन गई है और इसलिए वो पहला मौका मिलते ही अपने साथियों के साथ भी विश्वासघात करती है. अभी तमिलनाडु में ही देखिए 25-30 साल से कांग्रेस का डीएमके के साथ घनिष्ठ संबंध था. डीएमके के साथ गठबंधन ने कितनी ही बार कांग्रेस को संकटों से बाहर निकाला, लेकिन क्या हुआ? जिस डीएमके के साथ 25-30 साल का जीने मरने का नाता था, हर पल जो डीएमके कांग्रेस की भलाई के लिए काम करती थी, लेकिन जैसे ही सत्ता का खेल कहीं और मुड़ गया तो सत्ता के लालच में सत्ता भूखी कांग्रेस ने पहला मौका मिलते ही डीएमके की पीठ में छुरा भोंक दिया. परजीवी कांग्रेस को अब एक और पार्टी चाहिए जिसकी पीठ पर सवार होकर प्रासंगिक बनी रह सके.
కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వేళ బెంగళూరులో పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. బెంగళూరు శివార్లో బీజేపీ నిర్వహించిన సభకు ప్రధాని పాల్గొనే ముందు వేదిక నుంచి 3 కిలోమీటర్ల దూరంలో కగలిపురలో 2 జిలెటిన్ స్టిక్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటిని బాంబు స్క్వాడ్ అక్కడి నుంచి తరలించిందన్నారు. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మోదీ సమావేశానికి కొద్ది దూరంలోనే పేలుడు పదార్థాలు దొరకడంతో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో విస్తృత సోదాలు నిర్వహించారు. మోదీ కాన్వాయ్ వచ్చే మార్గంలో నిర్వహించిన సాధారణ భద్రతా తనిఖీల్లో ఈ జిలెటిన్ స్టిక్స్ ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టామన్నారు. అసోం నూతన ముఖ్యమంత్రిగా హిమంతా బిశ్వ శర్మ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇవాళ జరిగిన బీజేపీ శాసనసభాపక్ష భేటీలో హిమంతా బిశ్వ శర్మను శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఎన్డీఏ కూటమి నేతగా కూడా ఆయన పేరును ఖరారు చేశారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలతో జరిగిన ఈ సమావేశంలో హిమంతా బిశ్వ శర్మ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. హిమంతా బిశ్వ శర్మ పేరును ప్రతిపాదిస్తూ బీజేపీ ఎమ్మెల్యేల నుంచి మొత్తం 8 ప్రతిపాదనలు వచ్చాయని చెప్పారు. బీజేపీ మాత్రమే కాకుండా కూటమి పక్షాలు కూడా హిమంతా బిశ్వ శర్మ పేరును ఆమోదించాయని తెలిపారు. ఎల్లుండి అసోం సీఎంగా హిమంతా బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గువాహటిలోని ఖానాపరా వెటర్నరీ కాలేజ్ మైదానంలో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి మోదీ, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హాజరు కానున్నారు. అసోంలో 126 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 3/2 మెజారిటీని సాధించి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బీజేపీ 82 స్థానాలు గెలవగా మిత్రపక్షాలైన ఏజీపీ, బీపీఎఫ్ చెరో 10 స్థానాలను దక్కించుకున్నాయి. ప్రపంచ ఇంధన సంక్షోభం సెగ సామాన్యుడికి తగలకుండా ఉండేందుకు భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీ మూల్యాన్నే చెల్లిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ముడి చమురు ధరలు బగ్గుమంటున్నా భారత్లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. దీని వెనుక చమురు కంపెనీలు భరిస్తున్న నష్టం అక్షరాల రోజుకు 1700 కోట్ల రూపాయలు. 10 వారాల్లో 1,00,000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయి. మరి ఈ భారాన్ని చమురు సంస్థలు ఇంకెన్నాళ్ళు మోయగలవు? పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు అనివార్యమా? ఈ కథనంలో చూద్దాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ఇంధనం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జపాన్, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం గత 10 వారాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 30% మేర పెరిగాయి. కానీ భారత్లో మాత్రం ప్రభుత్వ రంగ చమురు సంస్థలు సామాన్యులకు ఆ భారం పడకుండా అడ్డుగోడలా నిలబడ్డాయి. ముడి చమురు ధరలు 50% పెరిగినప్పటికీ ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు రికార్డు స్థాయిలో నష్టాలను భరిస్తూ ఇంధనాన్ని సరఫరా చేస్తున్నాయి. గత 2 ఏళ్లుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 94.77 రూపాయలు, డీజిల్ 87.67 రూపాయలుగా కొనసాగుతోంది. మార్చిలో వంట గ్యాస్ సిలిండర్ పై 60 రూపాయలు పెంచినా అది అసలు ఉత్పత్తి ఖర్చు కంటే చాలా తక్కువే. కొనుగోలు ధరకు, విక్రయించే ధరకు మధ్య ఉన్న వ్యత్యాసం కారణంగా చమురు సంస్థలు ప్రతిరోజు 1600 నుంచి 1700 కోట్ల రూపాయల మేర నష్టపోతున్నాయి. గత 10 వారాల్లోనే ఈ నష్టం ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలు దాటినట్లు తెలుస్తోంది. చమురు కంపెనీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తన వంతుగా ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీని లీటర్కు 13 రూపాయల నుంచి 3 రూపాయలకు, డీజిల్ పై 10 రూపాయల నుంచి పూర్తిగా 0కు తగ్గించింది. దీనివల్ల కేంద్ర ఖజానాపై నెలకు 14,000 కోట్ల రూపాయల భారం పడుతోంది. అయితే భవిష్యత్తులో రిఫైనరీల విస్తరణ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టాలంటే చమురు కంపెనీలు ఆర్థికంగా బలంగా ఉండటం ఎంతో కీలకం. ఇప్పుడు ఆ సంస్థలు రోజువారీ కార్యకలాపాల కోసమే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చమురు కంపెనీల మనుగడకే ప్రమాదమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం దృష్ట్యా రాబోయే రోజుల్లో ఇంధన ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. అయితే సామాన్యులపై భారం పడకుండా ఈ ధరల పెంపు ఎప్పుడు, ఎంత మేర ఉండాలనే దానిపై కేంద్రం త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. శాంతి చర్చల కోసం 3వ దేశంలో భేటీ అయ్యేందుకు రష్యా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చర్చలకు సుముఖంగా ఉన్నారనే సందేశాన్ని స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో తనకు అందించారని పుతిన్ తెలిపారు.
జెలెన్స్కీ సిద్ధంగా ఉంటే మాస్కో రావచ్చని, లేదా ఉభయ దేశాలకు ఆమోదయోగ్యమైన ఏదైనా మూడో దేశంలో సమావేశం కావడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని పుతిన్ పేర్కొన్నారు. అయితే ఈ చర్చలు కేవలం మాటలకే పరిమితం కాకుండా ఒక ఖచ్చితమైన శాంతి ఒప్పందానికి దారి తీసేలా ఉండాలని ఆయన షరతు విధించారు. మే 9న రష్యా నిర్వహించే విక్టరీ పరేడ్ సందర్భంగా మాస్కోలోని రెడ్ స్క్వేర్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ దాడుల పరిధి నుంచి మినహాయిస్తూ జెలెన్స్కీ ఒక ఉత్తర్వుపై సంతకం చేశారు. మరోవైపు రష్యా రక్షణ శాఖ కూడా శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఆదివారం వరకు యుద్ధక్షేత్రంలో సైనిక కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఈ తాత్కాలిక కాల్పుల విరమణ శాంతి దిశగా ఒక మంచి అడుగు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామాజిక మాధ్యమాల వేదికగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 11:30 గంటలకు హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తోనూ సమావేశమవుతారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధుల అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సీఎంను కలుస్తారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్లో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు. ఆ తర్వాత ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ సూర్యదేవర మహేంద్రదేవ, నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. సోమవారం రాత్రి ఢిల్లీలోనే సీఎం బస చేయనున్నారు. మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి జీవం అమ్మ ప్రేమ, త్యాగం, లాలనతోనే మొదలవుతుందన్నారు. కరుణకు మారుపేరుగా, నిశ్శబ్ద శక్తికి నిలువుటద్దంగా అమ్మ కనిపిస్తుందన్నారు. ఈ ప్రపంచానికి పునాది అమ్మ అని గుర్తు చేశారు. ఆమె స్వభావం సున్నితమైనదే అయినా ఆత్మస్థైర్యం మాత్రం ఎంతో గొప్పదన్నారు. సమాజానికి దిశానిర్దేశం చేస్తూ మానవత్వాన్ని కాపాడుతుందన్నారు. కనిపించే ప్రతి స్త్రీ కనిపెంచిన అమ్మతో సమానమని మంత్రి నారా లోకేష్ అన్నారు. చిన్నప్పటి నుంచే మహిళలను గౌరవించడం, స్త్రీ పురుషులు సమానమనే భావనను అమ్మ తనలో పెంపొందించిందని గుర్తు చేసుకున్నారు. తన తల్లి స్ఫూర్తితోనే విద్యాశాఖలో నైతిక విలువల పాఠాలు ప్రవేశపెట్టామని లోకేష్ వెల్లడించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నట్లు చెప్పారు. గురువు, దైవం, మార్గదర్శి రూపంలో పిల్లలకు అన్నీ తానైన మాతృమూర్తులకు మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.